తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపకం వ్యవహారం రచ్చరాజేస్తోంది. పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి తెస్తోంది. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు మోసం చేశారంటూ జనసేన నేతలు అభిమానులు మండిపడుతున్నారు. అసలు జనసేన క్యాడర్లో అసంతృప్తికి కారణమేంటి? ఈ వ్యవహారం కాపుల్లో చిచ్చు రేపుతుందా? టీడీపీ జనసేన సీట్ల పంపకం అధికార వైసీపీ చేతికి మరో అస్త్రాన్ని అందించిందా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ గడువు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి వచ్చింది. 99 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. అయితే ఈ జాబితా విడుదల వ్యవహారం జనసేన క్యాడర్లో చిచ్చుపెట్టింది. కేవలం 24 సీట్లే దక్కాయంటూ జనసేనలో తీవ్ర అసంతృప్తి వాతావరణం తలెత్తింది. జనసేన పార్టీ నాయకులు అధిక సీట్లలో పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ దానికి పూర్తి భిన్న ఫలితాలు రావడంతో భగ్గుమంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపులకు రాజ్యాధికారం దక్కాలని ఆశించిన వారికి ఈ సీట్ల పంపకాలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. జనసేన సొంతంగా పోటీ చేస్తే కనీసం 40 స్థానాల్లో గెలుస్తామంటూ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాంటప్పుడు ఇన్ని తక్కువ స్థానాలకు జనసేనని ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు చంద్రబాబు. జనసేన కేటాయించిన 24 నియోజకవర్గాల్లో 5 మంది అభ్యర్థుల పేర్లను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన అభ్యర్థులనే పవన్ కళ్యాణ్ బరిలోకి దింపుతారా అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జనసేన టీడీపీ కూటమి మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారనేది సస్పెన్స్. ఈ 57 స్థానాల్లో జనసేనకు మొండి చెయ్యే చూపిస్తారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 నియోజకవర్గాల్లో కింజారపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ వంటి ప్రముఖుల పేర్లున్నాయి. జనసేన అభ్యర్థుల జాబితాలో మాత్రం అలాంటి ప్రముఖుల పేర్లు మాయమయ్యాయి. జనసేన తరపున 5 మంది పేర్లు చెప్పినా అందులో పవన్ కళ్యాణ్ పేరు లేదు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని చంద్రబాబే ఖరారు చేస్తారనేది స్పష్టమవుతోందంటూ కొందరు సరికొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు, పార్టీ మద్దతుదారులు. అధికార వైసీపీ సైతం ఇదే వాదన లేవనెత్తుతోంది. పవన్ కు పోటీ చేసే స్థానం పైన కూడా క్లారిటీ లేదని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని, అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్లెం ఆశలన్నారు సజ్జల. జనసేన టీడీపీ అనుబంధ విభాగంగా మారిందని, టీడీపీకి పవన్ ఉపాధ్యక్షుడైతే బాగుంటుందని సజ్జల సెటైర్ వేశారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24 కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ అది పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన ఏం మాట్లాడాలి. ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారని, కానీ జనసేన శ్రేణుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ది తిక్కలెక్క అన్నారు. చంద్రబాబు పల్లకి మోసే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారన్నారు. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా అసలు నేను తెలియగలుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు? ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? అటు జనసేనకు 24 అసెంబ్లీ కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. పవన్ కు కొందరు మద్దతుగా నిలవగా మరికొందరు తప్పుపడుతున్నారు. జనసేనకు 24 స్థానాలు ఇవ్వడంతో ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు, 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు, అందుకే మధ్య మార్గంగా 24 స్థానాలు ఇచ్చారని సెటైర్లు వేశారు. అయితే బీజేపీకి పొత్తులో చోటిచ్చే క్రమంలో తాము సీట్లు తగ్గించుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీట్లు లెక్కలు ముఖ్యం కాదని, కూటమి గెలిపే తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. బీజేపీని కూటమిలోకి తీసుకున్నందుకే పవన్ కళ్యాణ్ సీట్లు త్యాగం చేస్తున్నారని అంటున్నారు. బీజేపీని టీడీపీతో పొత్తు కుదిర్చేందుకు తాను జాతీయ నాయకత్వంతో చివాట్లు ఎన్నో తిన్నానని ఇటీవల కాలంలో చెప్పి సంచలనం రేపిన పవన్ ఇప్పుడు బీజేపీ కోసం సీట్లు త్యాగం అని చెప్పడం వెనుక వ్యూహం ఏంటా అన్న చర్చ కొనసాగుతోంది.